గురుగారు స్వస్వరూప జ్ఞానం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని అంటారు. ఇంతకీ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపము అనంటే తనని తాను తెలుసుకునేటువంటి జ్ఞానం. తనని తాను తెలుసుకోకపోవడం ఏంటండి? నేను ఫలానా, నేను పతంజలి, నేను ఫలానా, నాది ఇంకో పేరు, నా గురించి నాకు తెలియకపోవటం ఏమిటి? మా అమ్మ నాన్న వీళ్ళు కాదు. నువ్వెవరు? నేనెవరు? ఈ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు, క్రితం జన్మలో ఎవరు తల్లిదండ్రులు, అంతకు పూర్వపు జన్మలో నేను ఎలా పుట్టాను, నేను రాబోయే జన్మ నాదేమిటి, అసలు ఈ జీవుణ్ణి ఎక్కడి నుంచి ప్రయాణం నాకు మొదలయ్యింది? ఆలోచన మొదలు పెట్టండి. ఆలోచన నువ్వు మొదలు పెడితే తనని గురించి తాను, ఇంక వేరే వాళ్ళ గురించి నీకు ఏ జ్ఞానం అక్కర్లా. స్వస్వరూపం, మనల్ని గురించి మనమే ఆలోచించటం, దాన్ని స్వస్వరూప జ్ఞానము అంటారు. అది ప్రతి వాళ్ళం కూడా అభ్యసించాలి అన్నారు స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద దీనికి ఒక చక్కటి దృష్టాంతం కూడా చెప్పారు ఆయన. ఒక సింహపు పిల్ల దారి తప్పి పొరపాటున చాలా చిన్నతనంలో ఒక మేకల గుంపులో కలిసిపోయింది. ఆ మేకల గుంపుతో పాటుగా ఆ సింహపు పిల్ల పెరిగింది. సాధారణంగా తల్లికి ఎటువంటి చేష్టలు ఉంటాయో బిడ్డకు కూడా అటువంటి చేష్టలే ఉంటాయి. తల్లి ఏ భాష మాట్లాడితే బిడ్డ కూడా అదే భాష మాట్లాడుతుంది, మనందరికీ తెలుసు. కాబట్టి ఈ సింహం తన స్వస్వరూపం మర్చిపోయి మేకలాగా మేమేమే, అది ఏ రకంగా మేమేమే చప్పుడు చేస్తుందో ఇది కూడా మేమేమే చప్పుడు చేస్తుంటే కొంతకాలం అయిన తర్వాత పెరిగి పెద్దదవుతోంది. పెరిగి పెద్దదైన మేకలాగానే ఇది ప్రవర్తిస్తోంది, మేకలాగానే చప్పుడు చేస్తోంది. అది ఎలా నడుస్తోందో ఇది కూడా అలాగే నడవటానికి ప్రయత్నం చేస్తోంది. అప్పుడు కొంతకాలం తర్వాత ఒక పెద్ద సింహం ఈ సింహపు పిల్లను చూసింది మేకల గుంపులో. ఆ మేకల గుంపుల మీదకి దాడి చేస్తూ ఈ సింహపు పిల్లను చూసి, ఒరే 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 మావాడివి, నువ్వు ఇక్కడ చేరిపోయావేమిట్రా, నా వెంబడరా అని ఈ సింహపు పిల్లని తీసుకెళ్ళి ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి, ఒక్కసారి నీ రూపం అందులో చూసుకోరా అంది. చూస్తే నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నువ్వు మేకలాగా కనిపిస్తున్నావా, సింహపు పిల్లలాగా కనిపిస్తున్నావు అంటే, ఏదో రూపం కనిపిస్తుంది, కానీ నాకు మేక యొక్క స్వభావమే ఉంది. నాకు కాదురా, నువ్వు సింహం విరా చెప్పింది ఆ పెద్ద సింహం. కాదు, నేను సింహాన్ని ఎలా అవుతాను, నేను మేకనే అంది. కాదురా, నువ్వు అరువు అంది. నువ్వు అరవమంటే ఇప్పుడు మేకలాగా మేమేమే అని అరుస్తుంది సింహం. కాదు అరువు అని చెప్పి తన సింహం ఏ రకంగా అరుస్తుందో ఆ రకమైన అరుపుని చాలా 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 ప్రయత్నం చేసి ఈ మేకల గుంపులో కలిసిపోయిన సింహపు పిల్లకి ఆ పెద్ద సింహం అలవాటు చేసి నెమ్మదిగా తన వాళ్ళల్లోకి అది చేర్చుకుంది. ఒక గురువు కూడా చేసేటువంటి పని ఇది అని వివేకానంద స్వామి చెప్పారు. మామూలుగా పశువుల్లో కలిసిపోయిన మానవులం, పశువు నుంచి మానవుణ్ణి దైవత్వానికి వైపు మళ్లించాలి గురువు చేసేటువంటి పని. ఓరు నాయనా, నువ్వు మామూలు వాడివి కాదురా, నువ్వు దైవీ స్వరూపుడివిరా, నీలో ఈ దైవజ్ఞానం ఉందిరా. ఆ పెద్ద సింహం కనుక ఆ మేకల్లో కలిసిపోయిన ఆ సింహాన్ని ఏ రకంగా తన స్వస్వరూప జ్ఞానం తెలియచేయటానికి ఎంతగా కష్టపడిందో గురువు కూడా అంత కష్టపడతాడు. నీ మూలాలు ఇవి, నీలో ఈ చక్రాలు ఉన్నాయి, నువ్వు చక్రోపాసన చెయ్యి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నేను అనేటువంటి మూలం ఎక్కడుందో కనుక్కో. అది తెలుసుకుంటే నీకు పాత జన్మలేమిటి, పూర్వజన్మలేమిటి, మొత్తం అన్ని విషయాలు కూడా సమస్తము నీకు తెలిసిపోతాయి అని జ్ఞానం కోసం గురువు వెంట పడతాట. ఉత్తమ గురువు చేసేటువంటి పని శిష్యుడి వెంట పడతాడు గురువు. అటువంటి గురువు లభించడం అందరికీ లభించడు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి దొరికాడు. ఆ రకంగా అలాంటి గురువు ఎప్పుడో మన జాతకంలో గనక అదృష్టం గనక ఉంటే గురువే వెతుక్కుంటూ వచ్చి మనకి అలాంటి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తాడు. కానీ గురువు రాలేదని చెప్పి మనం మానేయకూడదు. రోజు ధ్యానం చేసేటప్పుడు 1-2 నిమిషాలు అనుకోమన్నారు. నేనెవరు. రమణ మహర్షి కూడా అదే చెప్తున్నారు. హూ యామై, నేనెవర్ని అని అనుకుంటూ ఉండు. కొంతకాలానికి ఆ నేను యొక్క తాళం చెవి ఏంటో నీకు దొరుకుతుంది. ఇది స్వస్వరూప జ్ఞానం.